కార్యక్రమంలో వైద్యో నారాయణో హరి అన్న నానుడికి సార్థకత చేరుస్తూ పరోపకారార్థం ఇదం శరీరం అన్న సత్యాన్ని తన జీవిత మార్గంగా మలుచుకొని అటు స్వాతంత్ర సమరంలో పాల్గొని 50 ఏళ్ల పాటు నిస్వార్థ వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రజాసేవలో కూడా ఎన్నో మన్ననలు పొందిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారు. ఆయన శత జయంతిని పురస్కరించుకొని ఆయన కుమార్తె శ్రీమతి అంగంపల్లి ఉదయశ్రీ గారు తండ్రి గారి జ్ఞాపకాల్ని పంచుకోవడానికి మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటిద్దాం. నమస్కారం అండి ఉదయశ్రీ గారు. నమస్కారం అండి. డాక్టర్ బాలకృష్ణయ్యగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ప్రస్తుత వనపర్తి జిల్లాలో ఎంతో సేవలు అందించి ప్రజా మన్ననలు పొంది ప్రజా వైద్యుడిగా, శాసనసభ్యుడిగా, అలాగే ఒక స్వాతంత్ర సమరయోధుడిగా కూడా గొప్ప పేరు సంపాదించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారి శత జయంతి ఈరోజు. మరి వారిని స్మరిస్తూ వారి జన్మస్థలము, వారి పోరాట పటిమకు గల నేపథ్యం ఎలా ఏర్పడిందో తెలియజేస్తారు. డాక్టర్ బాలకృష్ణయ్య గారు 15 నవంబర్ 1924 శ్రీమతి సంజమ్మ, శ్రీ మహాదేవ దంపతులకి వనపర్తి పట్టణంలో జన్మించారు. నిజాం పరిపాలనలో వనపర్తి పట్టణం సంస్థానాధీశుల కింద పరిపాలనలో ఉండింది. అక్కడ ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత వారి కుటుంబ పరంగా వారి నాన్నగారు ఉద్యోగం సంస్థానాధీశుల దగ్గర ఉంది కనుక వాళ్ళు హైదరాబాద్కి తరలి వచ్చారు. అక్కడ నాన్నగారు ఉర్దూ మీడియంలో సిటీ కాలేజ్లో FA పూర్తి చేశారు. అతి చిన్న వయసులోనే అటు విద్యాభ్యాసంతో పాటు దేశభక్తి పట్ల, స్వాతంత్ర సమరం పట్ల ఆయన ఏ విధంగా ఆకర్షితులయ్యారు? నాన్నగారిని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు ఉన్నారండి. ఆ టైంలో స్వాతంత్ర ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తుంది ఒకవైపు, ఇంకోవైపు గ్రంథాలయ ఉద్యమం నడుస్తుంది, మరోవైపు రజాకార్ల అరాచక పాలన చూసి ఆ నేపథ్యంలోనే వీటికి వ్యతిరేకంగా నేను పోరాడాలి అని తాను కూడా దీంట్లో చేరి ఒకవైపు డాక్టర్గా విద్యను అభ్యసిస్తూనే ఒకవైపు తన వీధిలో ఉన్న పిల్లల్ని అందరినీ చేరదీసి వాళ్ళకి విద్య ఆవశ్యకతను, వాళ్ళకి విద్య పట్ల ప్రాముఖ్యతను, విద్యను నేర్పించుకుంటూ అలాగే వయోజన విద్యా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. దాంతోపాటే స్వాతంత్రోద్యమంలో ఇంకా ఉధృతంగా పార్టిసిపేట్ చేయడానికి కాంగ్రెస్ స్థాపించిన ఆర్మీ క్యాంపులో కాల్వబుగ్గలో ట్రైనింగ్ కూడా పొందారు. వనపర్తి పట్టణ నడిబొడ్డులో జాతీయ జెండాను ఎగరవేసినందుకు గాను నాన్నగారు జైలు పాలు కూడా అయ్యారు. కింగ్కోటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసిన ప్రముఖుల్లో నాన్నగారు కూడా ఒకరు. ఉదయశ్రీ గారు అటు వైద్య వృత్తిని అభ్యసిస్తూనే ఇటు స్వాతంత్ర సమరం వైపు ఆకర్షితులై విద్యార్థి దశలోనే ఆ పోరాట పటిమను సంతరించుకున్నారు కదా బాలకృష్ణయ్య గారు. మరి వైద్య వృత్తిని ఎంచుకొని ఆ వైద్య వృత్తి పట్ల ఏ రకమైన సేవలు ప్రజలకు అందించాడు? తన వైద్య వృత్తి చదువుతున్న కాలంలోనే అండి, 2వ సంవత్సరం నుండే తనకు వీలు దొరికినప్పుడల్లా తన పుట్టిన ఊరి మీద ప్రేమతో ఊరికి వచ్చి ఉచితంగా వైద్య సేవలను అప్పటి నుండే మొదలుపెట్టారు. నాన్నగారు ఆదర్శంగా తీసుకున్నది పద్మనాభయ్య గారు అని చెప్పేసి హోమియో వైద్యులు అనమాట. అప్పట్లో ఈ క్రిస్టియన్ మిషనరీస్ కొద్దిపాటి ఫీజుతో నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులను ధీటుగా నిలిచి పద్మనాభయ్య గారు ఉచితంగా సేవలు చేస్తూ ఉన్న దాన్ని ఆదర్శంగా తీసుకొని తను కూడా వైద్య వృత్తిని ఉచితంగానే సేవ చేశారండి. ఇలా సేవ చేస్తూ వైద్యుడి దగ్గరికి రోగి కాకుండా రోగి దగ్గరికే వైద్యుడు అన్న కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనే గ్రామాలకు వెళ్ళేవాడా? తనే గ్రామాలకు వెళ్ళేవాడండి. చుట్టుపక్కల గ్రామాల దగ్గరికి అందరికీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ రోగులకి నయం చేయించడంతో పాటు వాళ్ళు మందులు కొనలేని వాళ్ళకి కూడా వాళ్ళు మందులు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. నాన్నగారు ఎంత అభిమానం పెంచుకున్నారంటే రోగుల దగ్గర తనే మందులు కూడా వాళ్ళకు తెచ్చిచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలండి. ఎవరికైతే అడ్వాన్స్ ట్రీట్మెంట్, శస్త్రచికిత్స కానీ సర్జరీని కానీ అవసరం ఉన్న వాళ్ళని హైదరాబాద్ దాకా తననే తీసుకుని వచ్చి దగ్గరుండి అన్ని వైద్య పరీక్షలు చేయించి వైద్య సేవలు చేయించి తిరిగి వాళ్ళ ఊర్లలోకి తీసుకొచ్చేవారండి.
నాన్నగారు చాలా చాలా సింపుల్ వ్యక్తి అండి, చాలా సింపుల్ వ్యక్తి. ఆయన నల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని మెడలో స్టెతస్కోప్తో చూడంగానే గుర్తుపట్టగలిగే, ప్రతి ఒక్కరు చూసి ఈయన డాక్టర్ బాలకృష్ణయ్య అని చెప్పేటంత ఇదిగా తనకంటూ ఆ డ్రెస్కి కూడా ఒక హుందాతనం తీసుకొచ్చారండి. శ్రీశైలం ట్రస్ట్ బోర్డుగా ఉన్నప్పుడు ఒకసారి శివరాత్రికి మేము అక్కడ ఉన్నప్పుడు ఆ మెంబర్స్ అందరికీ నేను చాలా పసిపిల్లని, ఎందుకు నాన్న అందరు అలా మంచి వేసుకుంటారు నువ్వు అని అంటే, మన వేషభాషలో కాదు నాన్న, మన వ్యక్తిత్వంలో మనం గొప్పతనం చూపించాలి అని చెప్పి ఈ డ్రెస్ నేను ఎంచుకోవటానికి కారణం, చాలామంది నిరుపేద ప్రజలకు వస్త్రాలు కూడా లేకుండా, ఆహారం కూడా లేకుండా, కనీస వైద్య సదుపాయాలు లేకుండా ఉన్నవారికి నేను నిరంతరం సేవ చేయాలనే తత్పరత నాకు నేను ప్రతి క్షణం గుర్తు చేసుకోవటానికే అని చెప్పి నేను ఇలా ఎంచుకున్నాను అనేవారు. ఈ సింప్లిసిటీ హీ ఫాలోడ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ అండి. అలా ప్రజాభిమానాన్ని ప్రజాసేవలో తరించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు ప్రజారంగం వైపు, అంటే ఈ రాజకీయం వైపు ఎలా తన అడుగులు కదిలాయంటారు? నాన్నగారు ఇదంతా కూడా ప్రజాసేవ కోసమే అండి. ఎక్కడెక్కడైతే అవసరమైందో అక్కడక్కడ తన సేవలను ప్రజల కోసం, వాళ్ళకి ఉన్నత వసతులు కల్పించటానికి కానీ, వాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వాయిస్ చేయటానికి కానీ, ఆ నేపథ్యంలో తననే ముందుకు రావాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయని మనం చెప్పాలి. అప్పట్లో వనపర్తి రాజులు అందరూ కూడా ప్రజా వ్యతిరేక పాలన అనే చెప్పాలండి. మేబీ వాళ్ళు నిజాం రాజుకి కట్టాల్సిన పన్నులే కావచ్చు, ఇంకే విధంగానైనా కావచ్చు, ప్రజా అభివృద్ధికి మేలు చేసే సంక్షేమ పథకాలైతే ఏవి తీసుకురాకపోవటంతో నాన్నగారు వాటికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. అప్పట్లో రాణి కుముదినీ దేవి గారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నాన్నగారు ఆవిడ ప్రత్యర్థిని బలపరుస్తూ వారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు నాన్నగారి తండ్రి, అంటే మా తాతగారైన మహాదేవయ్య గారిని ఉద్యోగంలోంచి తీసేశారనమాట. కానీ దానికి కూడా నాన్నగారు భయపడలేదు. ఇంకా ఆయన ఆశయం అంటే ప్రజలను నేను ఇంకా మేల్కొల్పాలి, అంటే ఇంకా నేను పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉంది అని ఆయన బలాన్ని, ఆయన మనోధైర్యాన్ని పెంచిందే కానీ ఎక్కడా కూడా ఆయన నిరుత్సాహపడలేదు, భయపడలేదు. రాణి కుముదినీ దేవి గారే గెలిచారు ఆ ఎన్నికల్లో. కాకపోతే నాన్నగారు ఇలా ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయటంతో ప్రజల్లో కూడా ఒక మేల్కొల్పు అని, అంటే మేము ఎదురు తిరిగి పోరాటం సాగిస్తే మాకు అవసరమైన వసతులు కల్పించగలిగే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోగలుగుతాం అన్నట్టుగా ఒక చైతన్యాన్ని కలిగించగలిగారు. దాని తర్వాత నాన్నగారు ఇంకా తన వైద్య సేవను అందిస్తూ పాలమూరు జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఊర్లో, తన వనపర్తి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల మండలాలన్నిటికీ కూడా వైద్య సేవను అందిస్తూ చాలా ప్రాముఖ్యతను, ప్రజల్లో అభిమానాన్ని సంతరించుకుంటుండటం సామంతరాజులకి కొంచెం జీర్ణం కాలేదనే చెప్పాలి. దానికి వారిపైన కుట్ర చేసి హత్యాయత్నం కూడా చేయటం జరిగింది. హత్యాయత్నం చేసినప్పుడు వనపర్తి ప్రజలే ఈ విషయం గ్రహించి వాళ్ళ డాక్టర్ గారిని వాళ్ళే కాపాడుకుంటామని చెప్పి ఒక సైన్యం లాగా, ఒక ఫోర్స్ లాగా వచ్చి ఊరంతా అడ్డుకోవడంతో మరి ఎప్పుడు కూడా డాక్టర్ గారి వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేదని చెప్పాలి. దీని నుంచి ప్రజల్లో ఇంకా చైతన్యం వచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటనంటే, అట్లా తన మీద తనని హత్యాయత్నం చేయాలని ప్రయత్నించిన ప్రత్యర్థుల కుటుంబ వ్యక్తుల్లో ఒకరికి అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్ గారు వాళ్ళకి సేవ చేసి ప్రాణాలు కాపాడారండి. అయితే ఇక్కడ ప్రజలు వ్యతిరేకించారనమాట. నీకే హాని తలపెట్టిన వారికి నువ్వు ఎలా చేస్తావు వైద్యము అంటే, కాదు నేను మొదట వైద్యుడిని, ఒక మనిషి ప్రాణం కాపాడటమే నా ధ్యేయము అని చెప్పి వారికి వైద్యం చేసి వారిని కాపాడి ఒక గొప్ప మానవతావాదినని నిరూపించుకున్నారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అజాత శత్రువుగా ఎదగటానికి కూడా ఇలాంటి సందర్భాలను మనం చెప్పుకోవచ్చండి. రాజకీయం వైపు ఎలా? నాన్నగారు రాజకీయంలోకి రావటానికి కూడా సామంతరాజుల అప్రజాస్వామ్య విధానాలే కారణమండి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలనంటే, కొన్ని సందర్భాలలో ప్రజల నుండి అన్యాయంగా పన్నులు వసూలు చేయటం కానీ,
ప్రజలకు చెందాల్సిన భూములు వారు అన్యాక్రాంతం చేయటం కానీ ప్రజలకు చెందకుండా చేయటం కానీ చేస్తున్న నేపథ్యంలో తనే పట్టణాభివృద్ధి సంస్థను స్థాపించడం జరిగింది. ఆ పట్టణాభివృద్ధి సంస్థను స్థాపించిన తర్వాత గ్రామ పంచాయతీకి పట్టణాభివృద్ధి సంస్థ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏదైతే అన్యాయానికి గురవుతున్న స్థలాలు కావచ్చు, మన దేవాదాయ భూములు కావచ్చు, దేవాదాయాలకు సంబంధించిన ఆదాయం కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రజాక్షేమానికే ఉపయోగపడాలి అని చెప్పి తననే ఈ పట్టణాభివృద్ధి సంస్థను స్థాపించారు. అండ్ తన మొదట పట్టణాభివృద్ధి సంస్థను స్థాపించిన తర్వాత ద ఫస్ట్ థింగ్ హీ డిడ్ వాస్ విద్యుత్ సౌకర్యాలను మొదలు తీసుకురావాలి వనపర్తి పట్టణానికి అని చెప్పేసి తీసుకురావటానికి ముఖ్య కారకులు డాక్టర్ గారే అని చెప్పాలండి. రెండవసారి మన సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మంచినీటి సదుపాయాల గురించి చాలా కృషి చేశారు. అప్పట్లో ఆడవాళ్ళు ఈ బావుల దగ్గరికి వెళ్ళి చాలా దూరం నుండి నీళ్లు తీసుకురావటం తను చూడలేక చిట్యాల వాగు నుండి పైప్ లైన్స్ వేసి వనపర్తి పట్టణానికి నీళ్లు డైరెక్ట్గా వచ్చేటట్టు చూశారు. అండ్ ఇవే కాకుండా విద్య నుండే సమాజంలో మార్పు తీసుకురాగలము అని చెప్పేసి ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారండి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాశాలను ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేశారు. ఆడపిల్లలకి కూడా విద్య ఆవశ్యకతను గుర్తించి విద్యలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే నేపథ్యంలో స్పెషల్గా గర్ల్స్ అంటే మహిళా బాలికల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. ఈ ప్రాథమిక పాఠశాలలతో పాటు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నత పాఠశాలలను, కళాశాలలను, ప్రైవేటీకరణలో ఉన్న డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరం చేయించారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకురావటానికి చాలా ప్రముఖ పాత్రను నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్గా కూడా 20 సంవత్సరాలు సేవలు అందించారు. దాన్ని గుర్తించి నాన్నగారిని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నాన్నగారికి కూడా దున్నేవాడిదే భూమి అని ఎన్టీ రామారావు గారు తెచ్చిన నినాదాన్ని నచ్చి ఎన్టీ రామారావు గారు వనపర్తి వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా నాన్నగారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వటం, 1983లో తొలిసారి నాన్నగారు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 1985లో కూడా మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగారు. డాక్టర్ బాలకృష్ణ గారి రాజకీయ జీవితం సర్పంచ్తో మొదలయ్యి మున్సిపల్ చైర్మన్గా చాలా కాలం చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రజాసేవలో వనపర్తి కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ ఆయన అందించిన సేవల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయండి. వీటితో పాటు నాన్నగారు బీసీ కమిషన్ చైర్మన్గా కూడా చేశారండి. 2 టర్మ్స్ తన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కూడా తన ఈ పదవిని అలంకరించి ఉన్నారు. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను తన పట్టణంలో అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను ఎన్నో తీసుకొచ్చారు. బీసీ కమిషన్ చైర్మన్గా చేశారండి. నల్గొండ డివిజన్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా కూడా చేశారు. అండ్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశారు. ఈ వివిధ పదవుల్లో ఉన్నప్పుడు నాన్నగారికి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారండి. చాలా రోడ్లు వేయించటం కానీ, ఎన్నో ఊర్లకి ప్రజలకి రవాణా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగింది. శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్గా చేశారు కదండి నాన్నగారు. ఈ ఆధ్యాత్మిక రంగం వైపు కూడా ఏమైనా సేవలు అందించారా? అవునండి, నాన్నగారికి సోషలిస్ట్ భావాలు ఉన్నా కూడా ముందు నుంచి కూడా సత్యాన్వేషి అనే చెప్పాలి అండి. నాన్నగారు సంస్కృత పఠనం రెగ్యులర్గా చేసేవాళ్ళు. బసవ పురాణం కానీ, వేమన పద్యాలలో ఉన్న తత్వాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. శ్రీశైలం బోర్డులో పనిచేస్తున్నప్పుడు చాలామంది అక్కడ యోగ సాధన చేసుకునే వాళ్ళ కోసం కానీ, ధ్యానం చేసుకునే వాళ్ళ కోసం కానీ, వాళ్ళకి అక్కడ స్వతహాగా వాళ్ళ ఆశ్రమాలు నిర్మించుకోవటానికి కానీ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ అప్పట్లో మలేరియా ర్యాంపెంట్గా ఉండిందండి. దానికి వైద్య క్యాంపులు నిర్వహించి వాళ్ళకి చికిత్స చేయటం కూడా మనం ఇక్కడ గమనించాలి. ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు అక్కడ టెంపుల్ సర్వీసెస్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేయటంతో పాటు
ఆయన ప్రతి క్షణం డాక్టర్గానే ప్రతి ఒక్కరిని సేవలు అందిస్తూ ఎన్నో మెడికల్ క్యాంప్స్ అక్కడ కూడా నిర్వహించి సకాలంలో దూరం నుండి వచ్చిన యాత్రికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అవసరమైతే సకాలంలో వైద్య సేవలు అందేలాగా కృషి చేశారు. నాన్నగారు అచ్చంపేట దాటిన తర్వాత ఫరీదాబాద్ అడవుల్లో నివసిస్తున్న చెంచులని కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉచిత వైద్య సేవలు చేసేవాళ్ళండి. వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం కానీ, మందులు పంచిపెట్టడం కానీ, వాళ్ళకి వివిధ రోగాల నుంచి వాళ్ళు బాధింపబడుతున్న సమయాల్లో వాళ్ళని వెళ్ళి ఆదుకోవటం కూడా చేసేవాళ్ళు అనమాట. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు డాక్టర్ బాలకృష్ణయ్య గారు అటు ఆధ్యాత్మిక రంగంలో శ్రీశైలం బోర్డు మెంబర్గా ఉన్నప్పటికీ కూడా ఆ దారి వెంట వెళ్ళిన ప్రతి చోట కూడా ఎక్కడ అనారోగ్యం అనే మాట కనబడినప్పుడల్లా తన వైద్య వృత్తిని అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించడమే కాకుండా ఒకళ్ళ కనీస వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే సేవ చేశారంటారు. అవునండి, అది నిజం. ఉదయశ్రీ గారు, జీవితకాలంలో ఏ రకమైన ఫీజు తీసుకోకుండా ప్రజా వైద్యుడిగా ఉన్నత శిఖరాలంది ప్రజాసేవలో జీవితం తరింపచేసిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు కుటుంబం పట్ల ఏ రకమైన శ్రద్ధ కనపరిచేవారు? ఆ నాన్నగారు నిరంతరం ప్రజాసేవలో, దాని తర్వాత తన రోగులతో వైద్యుడిగా సేవలు అందిస్తూనే చూడటం మాకు అలవాటైందండి. తనకు వీలున్నప్పుడల్లా మాకు సమయం ఇచ్చేవారు. అండ్ ఈ నేపథ్యంలో చలనచిత్రాలు రిలీజ్ అయినప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి చూపించేవాళ్ళు అనమాట. శ్రీశ్రీ సాహిత్యం పట్ల తనకు చాలా అభిమానము. ఆకలి రాజ్యం ఇట్లాంటి చిత్రాలు కానీ, సఫారీ, అంటే ఏ మంచి మూవీ వచ్చినా కూడా కుటుంబ సభ్యులను అందరినీ కూడా వెంట పెట్టుకొని తీసుకొని చూపించేవారు. అండ్ ఎక్కడికి వెళ్ళిన గుడిలకి కానీ తనకు విహారయాత్రలు అంటే చాలా ఇష్టం అండి. సో కుటుంబ సభ్యులని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళేవారు. అండ్ మేము నాన్నగారిని చూసి ఎక్కువ నేర్చుకున్నామని చెప్పాలండి. నాన్నగారిని చూసి మా ఇంటికి వచ్చే చాలామంది కవులు, ప్రముఖ వ్యక్తులు వారు నాన్నగారితో మాట్లాడుతున్న విషయాలు మమ్మల్ని చాలా ప్రభావితం చేశాయి అని చెప్పాలి. చాలామంది ప్రముఖులతో నాన్నగారికి పరిచయం ఉండేదండి. స్వామి అగ్నివేష్ గారితో, కాళోజీ నారాయణరావు గారు కానీ ఎంతోమంది ప్రముఖులు ఇంటికి వచ్చేవారండి. అవన్నీ మాకు చాలా మమ్మల్ని ప్రభావితం చేశాయి. ఉదయశ్రీ గారు, మీరు ఇంతకుముందు వేమన శతకం కానీ బసవ పురాణం పట్ల వాళ్ళు పలికిన సమసమాజ స్థాపన కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన విషయాలతో ప్రభావితం చెందారన్నారు కదా. ఈ సాహిత్యం వైపు నాన్నగారి అడుగులు ఏమన్నా ఉన్నాయా? నాన్నగారి సాహిత్యం పట్ల కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పాలండి. ప్రజల్ని ప్రభావితం చేయడంలో సాహిత్యం ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది అని చెప్పేసి గ్రామ సభలు నిర్వహించేవారు. స్పృహను కలిగించటానికి సాహిత్యాన్ని ఒక మాధ్యమంగా కూడా నాన్నగారు ప్రజల్లోకి ఈ విషయాలను తీసుకెళ్ళి ప్రజల నుండే ఆ సాహిత్యాన్ని తీసుకురాగలగడంలో కూడా చాలా కృషి చేశారు, చాలా ప్రభావితం చేశారని చెప్పాలండి. దీనికి చిన్న ఉదాహరణ, నాన్నగారికి చాలా ఆప్తులు అయిన కాయిదాల రంగన చిచ్చ గారిని నేను గుర్తు చేసుకోదలుచుకున్నానండి. ఆయన నిరక్షరాస్యుడండి. కాకపోతే అప్పటికి అప్పుడు పదాలు కట్టి బుర్రకథల రూపంలో, పాటల రూపంలో ప్రజలను ప్రభావితం చేయగలిగిండ్రు అని అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది అండి. వాళ్ళు కవులుగా, రచయితలుగా ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నుంచి వచ్చిన వాళ్ళు అంతమంది ఉన్నారంటే దానికి వెనకాల ఉన్న నేపథ్యము నాన్నగారి పాత్ర కూడా ఉంది అని చెప్పొచ్చండి. సాహితీ రంగం గురించి మాట్లాడారు కాబట్టి ప్రముఖ కవి శ్రీశ్రీ గారితో కూడా నాన్నగారికి సాన్నిహిత్యం ఉందని విన్నాను. అవునండి, నిజమే ఈ విషయం. మహాకవి శ్రీశ్రీ గారంటే నాన్నగారికి చాలా అభిమానం అండి. శ్రీశ్రీ గారితో చాలా సాహితీ సభలు నిర్వహించారండి నాన్నగారు. శ్రీశ్రీ గారితో ఎన్నో సభలు నిర్వహించటంతో పాటు నాన్న భారత చైనా మిత్రమండలిలో శ్రీశ్రీ గారితో పాటు తను కూడా సభ్యులుగా ఉన్నారండి. వనపర్తి ప్రజల అందరి తరఫున 10,000 మందితో చేసిన మహాసభలో శ్రీశ్రీ గారిని సత్కరించిన సందర్భంలో శ్రీశ్రీ గారు, వనపర్తి ప్రజలు నాకు చేసిన సత్కారం నోబెల్ బహుమతి కన్నా ఎక్కువగా నేను స్వీకరిస్తున్నాను అని అనటం, ఇది వనపర్తి యావత్ పట్టణ ప్రజలకి కూడా చిరకాలంలో నిలిచిపోయే ఒక మహాఘట్టంగా అభివర్ణించవచ్చండి. ఉదయశ్రీ గారు, ధర్మో రక్షతి రక్షితః
అనే నానుడి వినే ఉంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అని దాని అర్థం. అయితే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాసేవలో తన జీవితాన్ని తరింపజేసిన డాక్టర్ బాలకృష్ణయ్య గారికి ఏ రకమైన సపోర్ట్, సహాయ సహకారాలు కుటుంబం నుంచి అందాయి? కుటుంబం మేమందరం కూడా చాలా ఆనందించే వాళ్ళమండి. నాన్నగారు వస్తే మాకు ఎంతో సంబరం. ఆయన భోంచేసేటప్పుడు కూడా ప్రతి ముద్ద ఉన్న వాళ్ళందరికీ తన చేతితో ఒక ముద్ద తినిపిస్తూ అంత ప్రేమగా చూసుకున్నారు. మమ్మల్నే కాదు, మా బంధువులందరినీ కూడా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వనపర్తి ప్రజలందరినీ కూడా తన వాళ్ళగా చూసి అంత ఆత్మీయతను పంచారు. అండ్ మేము అందరం కూడా, కుటుంబంలో అందరం కూడా మాకు ఒక పండగలాగా ఉండేదన్నమాట. మా అమ్మ అంజనీ బాలకృష్ణ గారు కానీ, మా చిన్నమ్మ శంకరమ్మ గారు కానీ, మేము మొత్తం నాన్నగారికి 16 మంది పిల్లలమండి. మేమందరం కూడా ఆయనని చూసి ఆయన నుండి నేర్చుకున్న వాళ్ళము. నాన్నగారు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చినా మేము ప్రతిసారి సంతోషపడేవాళ్ళం. దట్ వాజ్ ద కల్చర్ ఆఫ్ ద హౌస్ అండి. అంటే సేవ అనేది నిరంతరం మాకు 24 గంటలు, ఎప్పుడు నాన్నగారు వచ్చినా, ఎంతమందిని తీసుకొని వచ్చినా కూడా, అది రోగి కావచ్చు, ఇంకే రూపకంగా వచ్చినా కూడా సేవ అందించడం అనేది మా కుటుంబంలో ఉండే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చండి. నాన్నగారికి వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం అండి.